వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మార్చి 29 మధ్యాహ్నం 12:45 సమయానికి చూస్తున్నాం. జీతాలు పెన్షన్లు ఎప్పుడు జమ అవ్వచ్చు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించినటువంటి దాదాపు అన్ని బిల్లులు కూడా అప్రూవల్ కావడం జరిగింది. ఇక మన స్క్రీన్ మీద చూసినటువంటి ఈ బిల్లు అప్రూవ్ అయినటువంటి బిల్లు ఇది మండల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు సబ్ ట్రెజరీ పరిధికి సంబంధించినటువంటి బిల్లు. ఈ బిల్లు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర మార్చి 24వ తారీఖున ప్రాసెస్ కాబడింది. తదుపరి ఈ బిల్లు ఎస్టీఓ గారికి అదే రోజునైతే చేరింది. ఇది మార్చి 27వ తారీఖున వారి దగ్గర ఉదయం 10 గంటల సమయంలో అయితే ప్రాసెస్ చేయబడింది. ఈ విధంగా ప్రాసెస్ చేయబడినటువంటి బిల్లు ఏటీఓ గారి దగ్గరికి అదే రోజున చేరి మార్చి 28వ తారీఖు మధ్యాహ్నం 12:13 సమయంలో అయితే ఈ బిల్లు ప్రాసెస్ కావడం జరిగింది. ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉంది. ఈ విధంగా ఏపీలోని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగుల బిల్లు అన్నీ కూడా అప్రూవల్ అయ్యి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశనే చూపిస్తూ ఉన్నాయి. ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లు కూడా నెల 25వ తేదీన అప్లోడ్ చేయబడ్డాయి. వాటికి సంబంధించినటువంటి పే స్లిప్లు నిన్న అర్ధరాత్రి విడుదలయ్యాయి. పెన్షనర్లు అందరూ కూడా తమ తమ పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా, ఒకవేళ తప్పులు ఉన్నట్లయితే వాటిని మీ ఎస్టీఓ గారికి సంప్రదించి సరి చేయించుకోగలరు. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం చూసినట్లయితే అడ్వాన్స్ ట్యాక్స్ సంబంధించినటువంటి విషయాలను గమనించాలి. గత ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చాలామందికి ట్యాక్స్ పడదు. గత ఫైనాన్షియల్ ఇయర్ లాగే కటింగ్ చేసి ఉన్నారా అన్నటువంటి విషయాలను అయితే గమనించుకోవాలి. ఇక పెన్షన్ల పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసినా కూడా అది కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీకి సంబంధించినటువంటి ఆర్బీఐ దగ్గర ఈ వేలంపాట్లో 4,548 కోట్లకైతే అప్పుగా యూనియన్ పెట్టడం జరిగింది. ఈ అమౌంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి ఏప్రిల్ 1వ తారీఖున అనగా మంగళవారం సాయంత్రానికి అయితే చేరుతుంది. కాబట్టి ఏపీలోని ఉద్యోగులు మరియు పెన్షన్లు అందరికీ కూడా ఈసారి జీతాలు మరియు పెన్షన్లు 2, 3 తేదీల్లో జమ అవుతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మళ్ళా గుర్తు చేస్తున్నాం, పెన్షన్లు ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పు అయితే గమనించాలి. అదేంటంటే పెన్షన్లు బ్యాంకుకు మరియు ట్రెజరీకి లింక్ చేసినటువంటి ఫోన్ నెంబర్ని కనుక ఎక్కువ రోజులు వాడకపోతే అది 1 ఏప్రిల్ 2025 నుంచి కనుక నెక్స్ట్ మంత్ 1 నుంచి ఆ నెంబర్ డీయాక్టివేట్ చేసి ఆ నెంబర్ని వేరే వారికి కేటాయిస్తారు. కావున పెన్షన్ అందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి ఆ నెంబర్ని పోకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.